మనకు జెండా కావాలి, మన నాయకుడు మనకే కావాలన్నట్టుగా మాట్లాడుకోవాలి. వాడు ఇచ్చిన శివులకో లేకపోతే కోటర్లకో మరొక్కుంటే గానే కూర్చొని ఉండాలి. ఇది మనం చేసే పని. ఈరోజు రైతన్నులందరూ ఏకమైతే ఈ ప్రభుత్వం దిగిరాదా? దిగిరాదా అంటున్నా. ఓట్లు వేయడానికి చేతులు ఉంటాయి, ఓట్లు వేయడానికి సుదూర ప్రాంతానికి వెళ్ళడానికి ఓపిక ఉంటుంది, ప్రచారం చేయడానికి అన్నం తినకుండా కూడా నీళ్లు తాగకుండా ప్రచారం చేసేది కాదు ఒక్కొక్కరు, దానికి ఓపిక ఉంటుంది. కానీ ఈరోజు మీకే అన్యాయం జరుగుతా అంటే కన్నీళ్లు గారుస్తున్నారు. కన్నీళ్లు గార్చాల్సింది మీరు కాదు, అధికారులు కార్చేలా చేయాలి. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోవాలి. ఆ పంజాబ్లో, ఆ గుజరాత్లో ఏ విధంగా అయితే రైతులందరూ ఏకమయ్యి ధర్నాలు చేశారు 5 రోజుల పాటు, అప్పుడు దిగిరాలేదా గవర్నమెంటు? అప్పుడు వాళ్ళ డిమాండ్ ఒప్పుకోలేదా? మరి ఆ విధంగా చేయండి. గది చేయకుండా ఇట్లనే ఏడ్చుకుంటా ఉంటా అంటే వాళ్ళొక సానుభూతి చూపుతాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అమాయకులు, బహు ప్రేమ కలిగిన వాళ్ళు. పార్టీ అంటే